హలో హలో ఎవ్రీవన్. ఈరోజు ముక్కోటి ఏకాదశి కదండి. మేము కూడా ఇంట్లో చక్కగా పూజ చేసుకుని ఆ, గుడికి బయలుదేరామన్నమాట. అయితే మా విజయవాడలో పిడబ్ల్యూడి గ్రౌండ్స్ దగ్గరలో అండి తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళది గుడి ఉంది, వెంకటేశ్వర స్వామి గుడి. అక్కడ ఆ, అక్కడికి అప్పుడప్పుడు వెళ్తుంటాము. అయితే ఈరోజు ముక్కోటి కదా, ఆ, ఉత్తర ద్వారాలు తెరుస్తారు కదా, అందుకని ఈరోజు దర్శనానికని వచ్చామండి. ఇదిగోండి క్యూ లైన్లో ముందుకు వెళ్తున్నాము. ఎంత చక్కగా ఆర్గనైజ్ చేశారనమాట. ఆ ఆ ఫ్రేమ్స్ లాంటివి పెట్టి ఒకళ్ళు తోసుకోకుండా రోడ్డు మీద నుండే చక్కగా అన్నమాట లైన్ ఫామ్ చేసేట్టుగా. అదిగోండి శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం. అదిగోండి ఎంత బాగా డెకరేట్ చేశారోనండి గుడి. చాలా బాగుంది. చక్కగా షామియానా వేశారు, అది చక్కగా నీలం కలర్లో కనబడుతుంది. మాది చాలా బాగుందండి. చక్కగా పూలతో అలంకారం కూడా చేశారనమాట. చూద్దరు కానీ చూడండి ఎంత చుట్టూ చూపిస్తాను నేను. క్యూ లైన్ అలా వెళ్తుందన్నమాట. అలా వెళ్తుంటే మేము క్యూలో మాకు అక్కడ దేవుడి నామం బొట్టు పెట్టేవాళ్ళు నిలబడి ఉన్నారు. మా ఇద్దరికి కూడా, మా వారికి నాకు పెట్టారనమాట. చాలా జనం ఉన్నారండి. ఎక్కడో రోడ్డు మొదల నుంచి ఉంది క్యూ. కానీ చక్కగా ఒక అరగంటలో దర్శనం అయిపోయేట్టుగా ఆర్గనైజ్ చేశారనమాట. అదిగోండి చక్కగా చెట్లకు కూడా పూల దండలు వేశారు. చుట్టూ గుడికి పూలమాలలు కట్టారు. చంటి పిల్లలను కూడా తీసుకుని వచ్చారండి. కానీ ఎక్కడా తోసుకున్నట్టుగానే అలా ఏం లేదు. 1 by 1 చక్కగా కదిలారు. దర్శనం తేలిగ్గా అయిపోయిందనమాట. అదిగోండి పూలమాలలు చూసారా ఎంత బాగా అలంకారం చేశారో దేవుడి గుడి ఆవరణ అంతా. అక్కడక్కడ తులసి, గన్నేరు మొక్కలు చుట్టూ ఉన్నాయన్నమాట. ఇదిగోండి పూలమాలలతో సీలింగ్ అలంకారం చూడండి గుడిలో. అలా లైన్ క్విక్గా కదిలిందండి, ఎక్కడ ఆగకుండా. అందుకే త్వరగా దర్శనం అయిపోయింది. ఇంకా అక్కడ స్వామి దర్శనం అయితే ఇంకా 2 కళ్ళు సరిపోవు, అంత బాగా పెట్టారు దేవుడి అలంకారం. విష్ణువుని శయన రూపంలో ఉండేట్టుగా అలంకారం చేశారనమాట. ఇవేమో గోడల మీద. గోవింద గోవింద గోవింద. చక్కగా అందరూ గోవిందనామాలు కొడుతూ లోపలికి దర్శనానికి వెళ్ళామండి అందరం. గోవింద గోవింద అని చెప్తూ స్వామి దర్శనం చేసుకోవడం అన్నమాట. అదిగోండి ఇక్కడేమో దశావతారాలు పెట్టారండి ఒక గోడ మీద. చాలా బాగుంది. ఇంకో చూసారా విష్ణువు మధ్యలో పెట్టి చక్కగా. ఈ దేవాలయం ఉన్న ప్లేస్ను పున్నమ్మ తోట అని అంటారండి. అక్కడ అన్నమాట గుడి. అయితే భోగి రోజు కళ్యాణం జరుగుతుంది. చాలా బాగా చేస్తారండి ఇక్కడ. ప్రతి సంవత్సరం వెళ్తాం మేము. చూసారా వెంకటేశ్వర స్వామి.
చక్కగా ఇక్కడేమో శటగోపురం పెడుతున్నారు దర్శనం అయిపోయిన తర్వాత అన్నమాట. చుట్టూ వరాహస్వామి, నరసింహస్వామి ప్రతిమలు ఉన్నాయండి. అక్కడ చుట్టూ పువ్వులు తీసుకుని వచ్చాము, అవి కాస్త మేము కూడా అలంకారం చేసామన్నమాట. అదిగోండి పూలమాలలతో గుడి చుట్టూ గుడి ఆవరణ అంతా ఎంత కళకళలాడుతూ చాలా బాగుందండి. ఇక్కడేమో ఈ చెట్టు దగ్గర అందరూ దీపం వెలిగించి పూజలు చేస్తున్నారండి. ఇక్కడ తులసి, ఉసిరి ఉన్నాయన్నమాట. తులసి దామోదరుడు అని అంటాం కదా, ఇక్కడ మేము కూడా ఇక్కడ తెచ్చిన కొబ్బరికాయని ఇక్కడే కొట్టి దండం పెట్టుకున్నాం. అదిగోండి ఉసిరి చెట్టు చాలా పెద్దగా ఉంది, దానికి కూడా చక్కగా పూలమాల చుట్టారు. ఇక్కడ అంతా దీపాలు పెట్టి హారతలు అవి ఇస్తున్నారు. ఓకే.